బీజాక్షరముల సారమైన హ్రీంకారము అనే మకరందమును తనివి తీరా ఆస్వాదించిన వారికి అన్యములపై ఆసక్తి ఉండదు అన్న విషయమును తెలియచేసి దివ్య స్తోత్రరాజమైన శ్రీ లలితా త్రిశతీ నామార్థములు 74వ భాగము. హ్రీంకారాంగణదీపిక. హ్రీంకారము అనే ఆంగణమునందు దీపము వంటిది జగన్మాత లలితాంబిక అని శ్రీ లలితా త్రిశతీ స్తోత్రము కీర్తించినది. ఆంగణము అనగా ఇంటిలోనికి ప్రవేశించే ముందు ఉన్న వసారా. ఇది ఏమిటి అన్న విషయము ఇప్పటి తరముల వారికి ఈ వసారా ఏమిటో తెలియదు. పాతకాలపు ఇళ్లలో ఇంటి ముఖద్వారములోనికి ప్రవేశించే ముందు ఒక వరండాలాగా ఉంటుంది. ఈ ఆంగణము ఆ ఇంటిలోని వారికే కాకుండా అటు ఇటు ఉండే పెద్దవారు సాయంత్రము ఆ ఆంగణములో కూర్చుని కాసేపు ప్రశాంతముగా మాట్లాడుకునే విశ్రాంతి స్థానము. అటువంటి ఆంగణమును ప్రకాశింపచేయు దీపము వంటిది జగన్మాత లలితాంబిక అని శ్రీ లలితా త్రిశతీ స్తోత్రము కీర్తించినది. ఇంటిలో ఉన్న దీపము ఇంటిలో ఉన్న వారికి వెలుగును ప్రసాదిస్తే, ఇంటి ఆంగణములో ఉన్న దీపము బయట నడిచే వారికి కూడా వెలుగును ప్రసాదిస్తుంది. ఒక విధముగా చెప్పుకోవాలంటే కొంతమంది తమ బాహ్యమైన వేషభూషలచే భగవద్భక్తులని తెలియబడితే, మరికొందరు ఎటువంటి బాహ్య వేషభూషలతో సంబంధము లేకుండా తమ ఆంతరంగిక ప్రకాశము వలననే లోకములోని వారి చేత గౌరవింపబడుతారు. కొందరిని చూడగానే ఎందుకనో నమస్కరించాలనే బుద్ధి కలగటమునకు గల కారణము ఇదే. ఈ విధముగా ఆంగణములో వెలుగుచున్న దీపము బాహ్యము అభ్యంతరకరమైన వస్తువులనన్నిటినీ అక్కడ ఉన్నవారికి చూపి అంధకార నివృత్తిని కలుగజేస్తుంది. ఏ విధముగా ఆంగణమునందున్న దీపము అంధకారమును నివృత్తి చేస్తుందో, అదే విధముగా హ్రీంకారమును నిరంతరము మననము మరియు శ్రవణము చేయు వారి యందు స్వయం ప్రకాశమగు జగన్మాత వారిలోని అంధకారమును నివృత్తి చేసి ప్రకాశమైన తన రూపమును దర్శింపచేసి వారిని తరింపచేయడమే కాక వారిని ఆశ్రయించుకుని ఉన్న వారందరినీ కూడా ప్రకాశింపచేస్తుంది. కనుక పరమేశ్వరి లలితాంబిక హ్రీంకారాంగణదీపిక అన్న నామముచే కీర్తింపబడినది. హ్రీంకారకందరా సింహి. పర్వతము యొక్క శిఖరాగ్రములో ఉన్న గుహకు కందర అని పేరు. హ్రీంకారము అనడి పర్వతాగ్రపు శిఖరములో ఉన్న గుహలో వసించి ఉన్న సింహము శ్రీ లలితా మహాత్రిపుర సుందరి అని శ్రీ లలితా త్రిశతీ స్తోత్రము వివరించింది. అటువంటి మృగరాజు ఉన్న కందరము అనగా గుహలోకి ప్రవేశించడానికి సామాన్య క్షుద్ర మృగములు ఎంతో భయపడుతాయి. తమ హృదయము అనే గుహలో సింహవాహినిగా కొలువై ఉన్న శ్రీమాతను మనము గుర్తెరిగి ఆ తల్లిని మన హృదయములో భద్రపరచుకోగలిగితే అనేకమైన క్షుద్రమైన ఆలోచనలు మన మనసులోకి ప్రవేశించడానికి కూడా భయపడుతాయి. వేదములచే స్తుతించబడిన సింహవాహిని కొలువై ఉన్న స్థలములోకి ప్రవేశించడానికి ప్రాపంచిక విషయములందు మాత్రమే ఆసక్తి కలిగిన వారికి ప్రవేశము ఉండదు. అదే విధముగా దుష్టబుద్ధులు దుష్ట ఆలోచనలు కలిగిన రాక్షసులను జగన్మాత వాహనమైన సింహము వారిని చీల్చి చెండాడినది అని శ్రీ దుర్గా సప్తశతి స్పష్టముగా తెలియచేసింది. అందువలన తననే ఆశ్రయించి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన
రక్ష రక్ష మహేశ్వరి అనగా, అమ్మా నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు, నిన్నే శరణు వేడిన నన్ను కారుణ్య భావముతో కాచి రక్షించు అని ప్రార్థించిన వారికి సింహవాహిని అయిన జగన్మాత భయము తప్పక లభిస్తుంది. కనుకని శ్రీ లలితా త్రిశతి స్తోత్రము పరమేశ్వరిని హ్రీంకారకందరా సింహి అన్న నామముతో కీర్తించింది. మందభక్తి, అలసత్వము, స్వార్థపరత్వము మొదలైన క్షుద్రమైన ఆలోచనలతో నిండిపోయి ఉన్నవారు ఎప్పటికీ సింహము వంటి మాత కొలువై ఉన్న కందరమును ప్రవేశింపలేరు. ధీరులైన వారు మాత్రమే నిర్భయముగా అటువంటి సింహము కొలువై ఉన్న గుహను ప్రవేశించి ఆశ్రయమును పొందటమే కాక ఆ సింహ నఖములచే నిర్ఘాతములై పడి ఉన్న ముక్త ఫలములను కూడా పొందగలరు. అందువలన శ్రీమాతకు గుహలో కొలువై ఉన్న సింహముతో ఉపమానము చెప్పబడినది. హ్రీంకారాంభోజ భృంగిక. హ్రీంకారము అనడి అంభోజమునందు జగన్మాత లలితాంబిక భృంగి వంటిది అని శ్రీ లలితా త్రిశతి స్తోత్రము కీర్తించింది. అంభోజము అనగా కమలము, భృంగి అనగా తుమ్మెద. జగన్మాతను భృంగితో ఉపమానము లేదా పోలిక వేయుటకు రెండు కారణములు కనిపిస్తున్నాయి. వాటిలో మొదటిది, భృంగి అనగా తుమ్మెద అన్ని రకములైన పుష్పములలోని మధువును ఆస్వాదించే గుణము కలిగినదైన కమలములోని మకరందమునందలి మాధుర్యమును తెలుసుకోవాలనే ఆసక్తితో అంభోజమునందే ఆసక్తి కలిగి ఉండును. అదే విధముగా సర్వ బీజసారమైన హ్రీంకారము అను మకరందమును గ్రోలిన వారికి అన్యములపై ఆసక్తి ఉండదు. ఇక జగన్మాతను భృంగితో ఉపమానము వేయుటకు రెండవ కారణము, జగన్మాత భ్రమరీ శక్తి అని చండీ సప్తశతి వివరించింది. సకల లోకములను బాధిస్తున్న అరుణుడు అనే రాక్షసుని సంహరించుటకు, జీవులను అతని బాధల నుండి విముక్తులను చేయుటకు జగన్మాత లలితాంబిక భ్రమర రూపమును ధరించి త్రైలోక్య హితార్థము ఆ రాక్షసుని వధించినందువలన భ్రామరీదేవి అని సకల లోకవాసులచే కీర్తింపబడుటచే కూడా ఆదిపరాశక్తి అయిన లలితాంబిక భ్రామరీ రూపములో ఆవిర్భవించినది. మరికొన్ని నామార్థముల వివరణ నా తరువాతి భాగములో.